ఈ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే మీరు లవ్ మ్యారేజే కాదు ఏ మ్యారేజ్ చేసుకోరు. అండ్ ఒకవేళ చేసుకున్నా అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో మాత్రం మెయింటైన్ చేయరు. ఎంత దారుణం అంటే తన బర్త్డే ఉందని తన హస్బెండ్ లండన్ నుంచి తిరిగి వస్తే తను తినే ఫుడ్లోను ఆల్కహాల్లోను మత్తుమందు కలిపి అతను పడుకున్నాక తన లవర్ని ఇంటికి పిలిచి తన హస్బెండ్ని రిపీటెడ్గా పొడిచి తల నరికేసి చేతులు కాళ్ళు నరికేసి తన బాడీని 15 పీసెస్గా చేసి ఒక ప్లాస్టిక్ డ్రమ్ము సిమెంట్ కొనుక్కొచ్చి ఆ డ్రమ్లో ఆ పార్ట్స్ అన్నీ వేసి సిమెంట్తో ఆ డ్రమ్ని సీల్ చేసి ఆ తర్వాత 12 డేస్ మనాలి ట్రిప్కి వెళ్ళిందంట. ఉత్తరప్రదేశ్లో మీరత్ అనే సిటీలో ఇంద్రనగర్ కాలనీలో మార్చ్ 4న జరిగిన ఈ ఇన్సిడెంట్ మొన్న బయటికి రావడంతో ఇండియా మొత్తం షాక్ అయింది. అండ్ ఈ స్టోరీలోకి డీప్గా వెళ్తే ఇదంతా 2016లో స్టార్ట్ అయింది. సౌరభ్ రాజ్పుత్ ఏజ్ 29, ఈయనే ఇప్పుడు మర్డర్ అయిపోయిన వ్యక్తి. అండ్ మస్తన్ రస్తోగి ఏజ్ 27, తనే సౌరభ్ రాజ్పుత్ వైఫ్ అండ్ ద అక్యూజ్డ్. అండ్ సోహెల్ ఏజ్ 27, మస్తన్ రస్తోగీస్ లవర్. యాక్చువల్లీ సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీలో పనిచేసేవాడు. ఇక్కడ మర్చెంట్ నేవీ అంటే గూడ్స్ని ప్యాసింజర్స్ని నేషనల్గా ఇంటర్నేషనల్గా క్యారీ చేసే కమర్షియల్ నేవీ షిప్స్ అనమాట. అయితే 2016లో ఈయన తన ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చకపోయినా మస్కన్ రస్తోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంక అప్పటి నుంచి ఇద్దరు ఈ మీరత్ ఇంద్రనగర్లో ఒక అపార్ట్మెంట్ రెంట్ తీసుకొని ఫ్యామిలీస్కి దూరంగా ఉండేవాళ్ళు. అయితే ఇది ఇలా ఉంటే 2019లో వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. తనకిప్పుడు 6 ఇయర్స్. అయితే ఇక్కడ మస్కన్ అందరు అమ్మాయిల్లా నార్మల్ అమ్మాయి కాదు. తనకు చిన్నప్పటి నుంచే బయట తిరగడం, డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండేవని అండ్ ఇవన్నీ తెలుసు కూడా సౌరభ్ తన కూతుర్ని బ్లైండ్గా ప్రేమించాడని అండ్ తమ కూతురికి నచ్చలేదని తను లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించుకున్న మర్చెంట్ నేవీ జాబ్ని కూడా వదిలేశాడని వాళ్ళ పేరెంట్సే చెప్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే ట్రబుల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే పెళ్ళైన 5 ఇయర్స్ తర్వాత అంటే 2021లో ఈ మస్తన్ రస్తోగి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు అక్కడ తనకి తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన సోహెల్ మళ్ళీ పరిచయం అవడంతో పెళ్ళై పాపున్న హస్బెండ్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాట్సాప్లో చాట్ చేసుకోవడం అండ్ సౌరభ్ ఇంట్లో లేనప్పుడు మాల్స్లలో థియేటర్స్లలో కలవడం లాంటివి చేసేవారు. అయితే ఒకానొక రోజున 2021లో సౌరభ్కి మస్కన్ అండ్ సోహెల్ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ గురించి తెలవడంతో డివోర్స్ కూడా ఇద్దాం అనుకున్నాడు. కానీ తను మారిందని చెప్పేసరికి ఇంకా ఆ వైపు వెళ్ళలేదు. ఇక్కడి వరకు స్టోరీ బాగానే ఉంది. ఏదో తను తప్పు చేసింది, తను మన్నించాడు, ఫైన్. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ టు 2023కి వస్తే ఇక్కడి నుంచి అసలైన స్టోరీ మొదలవుతుంది. తాను ఎంతగానో ప్రేమించిన మస్కన్ కోసం నేవీలో జాబ్ మానేశాడు కాబట్టి ఏ పని లేకపోయేసరికి 2023లో లండన్లో ఒక బేకరీలో పనిచేసే ఆపర్చునిటీ రాగానే తన బ్రెడ్ అండ్ బటర్ కోసం వర్క్ చేయడానికి లండన్ వెళ్ళాడు. ఇంకప్పటి నుంచి తన వైఫ్తో ఓన్లీ కాల్స్, వీడియో కాల్స్తోనే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఇయర్లీ ఒక్కసారి కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. అయితే ఇదే టైంలో మస్కన్ అండ్ తన బాయ్ ఫ్రెండ్ అయిన సోహెల్ మధ్యలో వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా మారింది. దాంతో వాళ్ళు రెగ్యులర్గా కలవడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటివి చేసేవాళ్ళు. మస్కన్ ఆ డ్రగ్స్కి ఎంత బానిసైందంటే ప్రతిసారి వీళ్ళ మధ్యలోకి తన హస్బెండ్ వస్తున్నాడని, కాల్స్, వీడియో కాల్స్తో ఇబ్బంది పెడుతున్నాడని, తనని చంపేయడమే బెటర్ అని ఆల్మోస్ట్ 5 మంత్స్ నుంచి అంటే 2024 నవంబర్ నుంచే ఒక ప్లాన్ వేసింది. అండ్ ఆ ప్లాన్ ఎంత ఇంటెలిజెంట్గా అండ్ అట్ ద సేమ్ టైం ఎంత సిల్లీగా ఉందంటే 2024 నవంబర్లో సోహెల్ వాళ్ళ మదర్ రీసెంట్గా చనిపోవడంతో సోహెల్కి కూడా ఉన్న డ్రగ్ అడిక్షన్ యూజ్ చేసుకొని సోహెల్ మదర్ పేరు మీద తన స్నాప్చాట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి సోహెల్తో రోజు చనిపోయిన తన మదర్లా చాట్ చేస్తూ తను మళ్ళీ పుట్టి తనతో చాట్ చేస్తున్నానని సోహెల్ని నమ్మించి తనని పెళ్లి చేసుకోమని సౌరభ్ని చంపేయమని మార్చ్ 4th వరకు అంటే సౌరభ్ని చంపే రోజు వరకు సోహెల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అండ్ ఆ డ్రగ్స్ మత్తులో సోహెల్ కూడా నిజంగానే తన మదరే తనతో చాట్ చేస్తుందని తనే చెప్తుంది కదా అని కంప్లీట్గా నమ్మి మస్కన్కి ఈ క్రైమ్లో హెల్ప్ చేశాడు. అయితే ఈ ప్లాన్ని వీళ్ళు ఎంత పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేశారంటే Saurabh February 24th తన పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతున్నందుకు గాను అండ్ తన వైఫ్ బర్త్డే ఉన్నందుకు గాను లండన్ నుంచి రిటర్న్ వస్తున్నానని చెప్పేసరికి మస్కన్ తను లండన్ తిరిగి వెళ్లేలోపే తనను చంపేయాలనుకుంది. అందుకే తను February 22న అంటే తన హస్బెండ్ ఇంటికి వచ్చే 2 days బిఫోర్ ఇంటి దగ్గరే ఉన్న కిరాణం షాప్కి వెళ్ళి చికెన్ని కట్ చేయాలని చెప్పి 2 knives కొనుక్కొని వచ్చింది. అండ్ February 24న సౌరభ్ ఇంటికి రాగానే తనకి యాంగ్జైటీ అటాక్ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ రాయించుకొని ఏ డ్రగ్ ఇస్తే ఒకరికి మత్తు వస్తుందని గూగుల్లో సెర్చ్ చేసి మరి ఆ ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ రాసిన టాబ్లెట్సే కాక ఆ మత్తు టాబ్లెట్స్ కూడా తనే రాసుకొని మరి మెడికల్ షాప్కి వెళ్ళి ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి సౌరభ్ రెగ్యులర్గా తాగే మందు బాటిల్లో కలిపి పెట్టింది.
అయితే ఫిబ్రవరి 24న సౌరభ్ లండన్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కొన్ని రోజుల వరకు ఆ మందుబాటుని ముట్టుకోలేదు. సో ఇంటికి వచ్చిన రోజు నుంచి మార్చ్ 4 వరకు ఏ రోజు సౌరభ్ ఆ మందు తాగుతాడా అని వెయిట్ చేస్తూనే ఉంది. అయితే ఎన్ని రోజులు వెయిట్ చేసినా సౌరభ్ ఆ మందు తాగకపోయేసరికి ఇలా కాదని చెప్పి ఈసారి తను వండిన ఫుడ్లోనే ఆ మత్తు టాబ్లెట్స్ని కలిపి సౌరభ్కి ఇవ్వగానే అండ్ ఆ రోజు ఫర్ సమ్ రీజన్ సౌరభ్ ఆల్కహాల్ కూడా తీసుకోగానే ఆ మత్తు ఎక్కువై సౌరభ్ పడుకుండిపోతాడు. ఇంకా ఇదే ద బెస్ట్ ఆపర్చునిటీ అనుకొని మస్కన్ తన లవర్ సోహెల్ని ఇంటికి పిలిచి ఇద్దరు కలిసి మత్తులో పడుకున్న సౌరభ్ని తనకున్న నైఫ్తో చెస్ట్ మీద రిపీటెడ్గా పొడవడమే కాకుండా తన తలని, చేతులని, కాళ్ళని కట్ చేసి బాడీ మొత్తాన్ని 15 పీసెస్లా నరికి ఆ పీసెస్ అన్నిటిని బాత్రూంలో పెట్టి అండ్ ఆ బాడీని ఆ పీసెస్ని ఎలా డిస్పోజ్ చేయాలని ప్లాన్స్ వేసి లాస్ట్కి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మార్చ్ 5న ఒక బస్తా సిమెంట్ని అండ్ ఒక ప్లాస్టిక్ డ్రమ్ని తీసుకొచ్చి సౌరభ్ బాడీని ఆ బాడీ పార్ట్స్ని ఆ డ్రమ్లో వేసి సిమెంట్తో సీల్ చేశాడు. అయితే మస్కన్ ఇక్కడ ఎంత ఈవిల్గా ఆలోచించిందంటే ఏదో పెద్ద మిషన్ కంప్లీట్ అయితే వెకేషన్కి వెళ్ళినట్టు తన అపార్ట్మెంట్ లాక్ చేసి తన సోహెల్తో పక్కింటి వాళ్ళకి తన హస్బెండ్తో ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పి 12 డేస్ మనల్ని ట్రిప్కి వెళ్ళింది. అండ్ సౌరభ్ పేరెంట్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి సౌరభ్ ఫోన్ నుంచి మెసేజెస్ పంపించి సౌరభ్ లొకేషన్ని ఈ 12 డేస్ మిస్లీడ్ చేయాలని కూడా చూసింది. అయితే ఆ 12 డేస్ వాళ్ళు ఏం ఆలోచించుకున్నారేమో కానీ ట్రిప్ నుంచి వచ్చి రాగానే మస్కన్ తన మదర్ అయిన కవిత ఇంటికి వెళ్ళి తను చేసిందంతా చెప్పగానే తన మదర్ మస్కన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. దాంతో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇదంతా బయటపడింది. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా ఇలాంటి సంఘటనలు మన సొసైటీలో జరిగినప్పుడు ఇట్ విల్ టీచ్ అస్ ఎ పాయింట్. అదేంటి అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఏ డ్రగ్ అడిక్షన్ ఇండ్యూస్డ్ మర్డర్. సో మస్కన్ అండ్ సోహెల్ డ్రగ్స్కి ఎంత బానిస అయితే ఇంత ఘోరమైన పని చేస్తారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు హౌ కామన్ డ్రగ్స్ హావ్ బికమ్ ఇన్ అవర్ సొసైటీ అని అండ్ హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈవెన్ మిడిల్ క్లాస్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అని చెప్పుకోవడానికి. సోహెల్ చూడడానికి క్రిమినల్లా ఉన్నా హీజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. డిగ్రీ బీకామ్ చేస్తూ సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు. అలాంటి వాళ్ళని ఇలాంటి పనులు చేస్తుందంటే ఆ డ్రగ్స్ ప్రభావం మన సొసైటీలో ఎలా ఉందో మీరే ఆలోచించండి. అండ్ మస్కన్ ఎప్పటి నుంచో చెడిపోయిందని తన సొంత ఫాదర్ అండ్ మదరే షీఈ్ నాట్ ఫిట్ ఫర్ సొసైటీ అండ్ డేంజరస్ టు ఎవ్రీవన్ అని అండ్ తనని హ్యాంగ్ చేయాలని అండ్ అది లైవ్గా కూడా ప్రచారం చేయాలని అప్పుడే ఇంకోసారి ఎవరు ఇలాంటి పనులు చేయాలని చెప్తున్నారు. అండ్ ఇందులో మాట్లాడుకోవాల్సిన ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇట్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. చాలామంది దీని గురించి మాట్లాడుకోరు కానీ చాప కింద నీరులా ఇలాంటి ఇన్సిడెంట్స్ జనరల్లీ ఎక్కువగా ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్లోనే జరుగుతాయి. ఒక 2 years ఒక హస్బెండ్ తన వైఫ్తో దూరంగా ఉంటేనే కాదు లవర్స్ మధ్యలో కూడా రేర్గా కానీ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ కావు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్లో అస్సలు వర్కౌట్ కావు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎంత ట్యాబు అనుకున్నా దే క్రేవ్ కోర్ట్షిప్. తమని కేర్ చేస్తూ తమ పక్కనే ఉండే వ్యక్తి కావాలని కోరుకుంటారు. అలా వాళ్ళకు ఒక తోడు లేకపోతే దే డెఫినెట్లీ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. అలానే చాలా వరకు ఈ రొమాంటిక్ ఎంటాంగిల్మెంట్స్ స్టార్ట్ అయ్యేవి. సో ఎవరైనా ఇలాంటి రిలేషన్షిప్స్కి వెళ్ళే ముందు ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్స్ ఎఫెక్ట్స్ సీరియస్లీ. అండ్ ఈ చిల్లింగ్ గ్రూసమ్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఇలాంటి వీడియోస్ మన స్టేట్స్ని, కంట్రీని షాక్ చేసే వీడియోస్ 1 video at a time you will be seeing in our channel. So don't forget to